బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు మాయమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు ఇచ్చేందుకు మరింత సమయం పడుతుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కాళేశ్వరం కమిషన్కు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఇవాల్టితో ముగియనుంది. అయితే హైదరాబాద్ జలసౌధలో కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు కనిపించడం లేదు. ప్రాజెక్టు పరిధిలో పనిచేసినటువంటి ఈఎన్సీల నుంచి వివరాల సేకరణకు టైం పడుతుందని అధికారులు అంటున్నారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి పలు ఫైల్స్ మాయమైనట్లు మనకు తెలుస్తుంది. ఈ రోజుతో ఏదైతే కాళేశ్వరం కమిషన్ కి సంబంధించిన ఈ ప్రభుత్వం ఈ రోజుతో ఏదైతే మినిట్స్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి క్యాబినెట్ మినిట్స్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు ఏదైతే కోరిందో ఈ రోజుతో ఆ గడువు ముగుస్తుంది. అయితే ఈ రోజు అధికారులను అడిగితే ఏదైతే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పలు ఫైల్స్ మాయమైనట్లు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ వివరాలు ఇచ్చేందుకు కూడా మరింత సమయం పడుతుందంటూ ఇరిగేషన్ అధికారులు కూడా తెలిపినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇవాళ కాళేశ్వరం గడువుకు సంబంధించి కమిషన్ ఏదైతే ఈ రోజు ఇస్తానటువంటి డాక్యుమెంట్స్ అడిగినటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి ఆన్సర్స్ ఏదైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించిన అధికారుల నుంచి వినిపించడం కూడా మనకు తెలుస్తుంది. సో హైదరాబాద్ లోని జలసౌధలో కూడా దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ వివరాలు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ కూడా ఏవి లేకపోవడం కూడా ఏదైతే ప్రస్తుతానికి అయితే కొంత ఏదైతే అనుమానాస్పదానికి దారితీస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ప్రతిదీ కూడా మినిట్స్ ఉన్నాయి. కేబినెట్ లో ఏదైతే ఆమోదం పొందిందని చెప్పి కూడా ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అప్పుడున్నటువంటి మినిస్టర్స్ హరీష్ రావు కావచ్చు, వీరందరూ కూడా పదే పదే చెప్పుకుంటూ కూడా వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే సంబంధించిన ఫైల్స్ కనిపించకపోవడంతో దీనిపై మరొకసారి ఏదైతే ప్రభుత్వం దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసామని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రాజెక్టు పరిధిలోని పనిచేసే ఈఎన్సీల నుంచి వివరాల సేకరణకు టైం పడుతుందని చెప్పి కూడా అధికారులు చెప్పారు. ఎందుకంటే అప్పుడు పనిచేసినటువంటి ఈఎన్సీ అధికారులు ఇప్పుడు వారు లేరు కాబట్టి అప్పుడున్నటువంటి ఈఎన్సీ అధికారులతో మాట్లాడి ఏ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి తెలుసుకోవడానికి కూడా కొంత సమయం పడుతుందని చెప్పి కూడా ఏదైతే మనకు తెలుస్తుంది. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఫైల్స్ సంబంధించిన అంశంపై అయితే కొన్ని మాయమైనట్టు తెలుస్తుంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ లో జరిగినటువంటి రికార్డులను తీసి ఫైనాన్స్ అండ్ జిఏడి అధికారులు అయితే తీసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కమిషన్ కు ఫిజికల్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వనున్నట్టు కూడా మనకు తెలుసు. సో కేబినెట్ లో జరిగినటువంటి రికార్డులను మాత్రం ఫైనాన్స్ క్యాడ్ అధికారులు ఎప్పటికైతే తీసించారు. కానీ దానికి సంబంధించిన ఫైల్స్ మూవ్మెంట్స్ ఏమవుతున్నాయి, అప్పుడు జరిగినటువంటి మూవ్మెంట్స్ ఫైల్స్ ఏమవుతున్నాయో ఆ ఫైల్స్ సంబంధించినటువంటి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సో దానికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ మరింత గడువు కోరినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ కే గడువు ఇంకో కేవలం నెల రోజుల పాటు ఉంది. అంటే జూలై 30తో కాళేశ్వరం కమిషన్ సంబంధించిన గడువులో ముగుస్తుంది. సో ఈ నెల 15 వరకు కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కూడా ఇప్పటికే ఒక వార్తలు వినిపించాయి. కానీ ఏదైతే కాళేశ్వరం కమిషన్ కోరినటువంటి ఫైల్స్ ఇంకా దొరకకపోవడంతో మరింత సమయం పట్టేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. రైట్ అజీం, థ్యాంక్ యూ. నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ రేగుతోంది. టీడీపీ విస్తృత సమావేశంలో 15 మంది ఎమ్మెల్యేలు, 56 మంది ఆహ్వానితులు గైర్హాజరవడంతో టీడీపీ బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పార్టీలో కలకలం రేగుతోంది. పార్టీ సమావేశాలకు రానివారు ప్రజల కోసం ఏం చేస్తారంటూ కూడా చంద్రబాబు నాయుడు రగిలిపోయారు. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా ఉన్నారా, లేక ముందే ఫిక్స్ అయ్యి ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోయారా? 5 ఏళ్లు ఎలా గడిపినా ఎవరు ఏమీ చేయలేరనే భావన వాళ్ళలో పెరుగుతోందా? వచ్చే ఎన్నికల ఫలితాలే చంద్రబాబు నాయుడిని భయపెడుతున్నాయి. అదీకాక చంద్రబాబు నాయుడు శైలి ప్రకారం ఆయన రాజకీయ వ్యూహంలో భాగమా? దీనిపై మనతో మాట్లాడేందుకు ఇక టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్ గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా జనసేన నాయకులు తిరుత్తని వేణుగోపాల్ గారు జాయిన్ అవుతున్నారు. అటు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు జాయిన్ అవుతున్నారు. అందరికీ కూడా నమస్తే అండ్ వెల్కమ్ టు ద డిబేట్ అండి. ముందుగా ఫిరోజ్ గారితో మాట్లాడదాం. ఫిరోజ్ గారు, ఎమ్మెల్యేల గైర్హాజరుకి సంబంధించి కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విదేశాల్లో ఉండాలనుకుంటే అక్కడే ఉండిపోండి, ఇక్కడికి రావద్దు, ప్రజల్లో ఉండేట్టయితేనే ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా ఒక సీరియస్ వార్నింగ్. అంటే 10 నెలల క్రితం అలానే వార్నింగ్ ఇచ్చారు, గత 3 నెలల క్రితం అదే వార్నింగ్ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నారు. ఎలా చూడాలి? తెలుగుదేశం పార్టీ అనేది మొదటి నుంచి కూడా ఒక సిద్ధాంతాలకు కట్టుబడి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పుడే ఇది పేద ప్రజల కోసం, ఇది సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా నాయకుడు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గురించి
చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు కూడా పార్టీ ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఏ చిన్న నాయకుడైనా సరే నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజలకి సేవ చేయాలి. అధికారం గతంలో మనం చూసాం, వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఎలా రెచ్చిపోయారు. అధికారం శాశ్వతం అనుకొని మేము ఓ 25-20 సంవత్సరాలు రాజకీయాల్లో మేమే అధికారంలో ఉంటామని చెప్పి ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ ఆ టైంలో ఉన్న ఎంపీలు కానీ ఎలా ప్రవర్తించారో ప్రజలకు తెలుసు. అలాంటి అహంభావంతో అధికారాన్ని తలకెక్కుకోకుండా మనం నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజాసేవ చేయడానికి అధికార పార్టీ కానీ ప్రజల మీద పెత్తనం చేయడానికి కాదని నమ్మే పార్టీగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు ఫిక్స్ అయ్యి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా బాబు గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, దేని గురించి వెళ్ళారు అనే విషయాన్ని వాళ్ళు చాలా క్లియర్ గా బాబు గారికి పార్టీ కూడా ఎవరైతే గైర్హాజరయ్యారో వాళ్ళు ఎందువల్ల గైర్హాజరైన రిపోర్ట్ మొత్తం కూడా తెప్పించుకోవడం జరుగుతుంది. ఇంకా బాబు గారికి మాట కూడా చెప్పారు, పొద్దున ఎంతమంది వచ్చారు, మధ్యాహ్నం వరకు ఎంతమంది ఉన్నారు, సాయంకాలం వరకు ఎంతమంది ఉన్నారు అన్న విషయాన్ని కూడా బాబు గారు చాలా అంటే ఆయన ప్రతిదీ కూడా క్లీన్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే అధికారం ఇచ్చింది ప్రజల కోసం. మన ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఎమ్మెల్యే అనే వ్యక్తి కానీ ఎంపీలు అనే వాళ్ళు కానీ ప్రజలకు అందుబాటులో లేకపోతే ఆ ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది. కాబట్టి మీరందరినీ కూడా మీరు రాబోయే రోజులు కూడా మీరే ఎమ్మెల్యేలుగా ఉండాలంటే మీరందరూ కూడా ప్రజల్లో ఉండండి. ప్రజలకి మనం చేసింది 2019 నుంచి 2024 14 నుంచి 19 వరకు ఏం జరిగిందో బాబు గారు క్లియర్ గా చెప్తున్నారు. మనం ఏదైతే చేశామో మంచిని చెప్పుకోలేకపోయాం. ఫిరోజ్ గారు అంటే ఇప్పుడు ఈ హడావుడి ఇదంతా కూడా ఎన్నికల ముందు ఆ 1 year ముందు ఇదంతా మనం జనరల్గా చూస్తూ ఉంటాం. అంటే ఒక రకంగా రాబోయే ఎలక్షన్స్కి సంబంధించి చంద్రబాబుకి భయం పట్టుకుంది, అందుకనే ఈ విధంగా చేస్తున్నారు, ఇదంతా కూడా ఆయన ప్లాన్లో భాగం అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. దానిపై మీ కామెంట్ ఏంటి? బాబు గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు, మనం 5 సంవత్సరాలు కష్టపడి ఒక నిర్మాణం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తా ఉంటే ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎలా విధ్వంసం జరిగిందో మనం చూసాం. ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, హ్యాపీగా జరుగుతున్న అమరావతిని ఆపేశారు. అన్ని పనులు కూడా అంటే విధ్వంసంతో మొదలెట్టి విధ్వంసమే చేసి గత ప్రభుత్వం చేసిన విధానాల వలన ఈ రాష్ట్రం మళ్ళీ నష్టపోయింది. మళ్ళీ 5 సంవత్సరాలు కాదు, మొన్న పవన్ గారు కూడా మాట అన్నారు, 15-20 సంవత్సరాలు ఒక పటిష్టమైన పార్టీ అధికారంలో ఉంటే రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకెళ్ళుద్ది. కాబట్టి అందులో భాగంగానే బాబు గారు ఒక తండ్రి ఒక పిల్లల్ని ఏ విధంగా హితబోధ చేస్తున్నారో ఆ విధంగానే హితబోధ చేస్తున్నారు తప్ప ఎవరి మీద కూడా ఆయనకి వ్యక్తిగత కోపాలు ఉండవు, బాబు గారికి అసలు కక్షలు ఉండవు. బాబు గారు చాలా క్లారిటీగా మనం ఇలా చేస్తే రాబోయే తరం కూడా మనం అంటే డెఫినెట్ గా 29లో తెలుగుదేశం పార్టీ గెలవలసిన అవసరం ఈ రాష్ట్రం కోసం ఉంది, బాబు గారి కోసం కాదు. బాబు గారు 4.4 4గోసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రయాణం కొనసాగుతుంది. కానీ ఏదైతే మేము కార్యక్రమాలు అన్ని మొదలెట్టామో దేవుడి దేవల్ల అన్ని కలిసి వస్తే 2028 కల్లే మొత్తం పూర్తవ్వాలని బాబు గారు ఒక విజన్తో ముందుకెళ్తున్నారు. దాన్ని కంటిన్యూ చేసి 29లో కూడా మళ్ళీ మన అధికారంలో వస్తే ఈ రాష్ట్రం మళ్ళీ ఎవరు కూడా వేలు పెట్టిన విధంగా ఈ రాష్ట్రం సుస్థిరంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళొద్దని చెప్పి బాబు గారి విశ్వాసం. రైట్ ఫిరోజ్ గారు మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు ఉన్నారు వైసీపీ నుంచి. మోహన్ రెడ్డి గారు, ఏంటి నిజంగానే నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యేలు ఉండడం లేదా, లేదంటే అది చంద్రబాబు గారి ప్లాన్? ఎలా చూడాలి, ఆ వార్నింగ్స్ ఆయన ఎలా చూడాలంటారు మీరు? అంటే గతంలో వైసీపీ గడప గడపకి మన ప్రభుత్వం అని వెళ్ళింది, ఇప్పుడు జూలైలో చూసుకుంటే ఇది మంచి ప్రభుత్వం అంటూ కూడా వెళ్ళాలంటున్నారు. అంటే విజిటింగ్ ఎమ్మెల్యేని రియల్ విజిటింగ్ చేయించబోతున్నారా చంద్రబాబు? నమస్కారం అండి, మీకు ప్యానెల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులు అందరికీ. చంద్రబాబు నాయుడు గారి గ్రాప్ పడిపోయింది. ముందు ఎమ్మెల్యేలు కాదు, చంద్రబాబు నాయుడు గారి గ్రాపే పడిపోయింది. సూపర్ 6 అన్నారు, 143 పథకాలు చెప్తున్నారు. రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అల్లకల్లోలం అయిపోయింది. మేమేదో విధ్వంసం అంటున్నారు. ఈ విధ్వంసాలు సృష్టించింది వాళ్ళు, విధ్వంసాలు చేస్తున్నది వాళ్ళు, పార్టీ ఆఫీసులు కూల్చుతున్నది వాళ్ళు, అనేకమైనటువంటి దాడులు చేస్తున్నది వాళ్ళు. వాళ్ళన్నీ చేస్తుంటే మమ్మల్ని విధ్వంసం అనేది మేమేదో అధికారంలోకి వచ్చినాక ఎన్నికైంది అనేది వీళ్ళు 5 సంవత్సరం అధికారంలోకి వచ్చి
అప్పుడే 5 ఏళ్ళు వెనక్కిపోయింది ఇంకా అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు చెప్పిన ప్రతి హామీని నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఏ ఒక్కటి కూడా అమలు చేసిన సందర్భాలు లేవు. అన్ని మాటలకి పరిమితం అయిపోయినాయి. ఇప్పుడు ఇచ్చినటువంటి హామీల వరకు 81,000 కోట్ల రూపాయలు దాదాపు ప్రజలకు బాకీ పడినారు. వీళ్ళు చెప్పినటువంటి మాటల ప్రకారం వీళ్ళు ఎప్పుడు చేస్తారు, వీళ్ళు ఎప్పుడు చేయగలుగుతారు, చేయలేరని ప్రజలు భావించినారు కాబట్టి ఆయన మీదనే వీళ్ళు రిమార్క్ తీసుకొచ్చినారు. దాన్ని ఎమ్మెల్యేల మీద రుద్దడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయనకు తెలియని విషయం కాదు, చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయని బ్రహ్మాండంగా తెలుసు. ఎందుకంటే 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి సెల్లులో కనిపెట్టినటువంటి ముఖ్యమంత్రి, కంప్యూటర్లో కనిపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు రాష్ట్రంలో నియోజకవర్గాల్లో ఏం ప్యాకాట్ ఆడుతున్నారా, మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఎప్పుడు మాట్లాడినా ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తున్నారు, చంద్రబాబు గారు తెలుసు కదా. మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఎప్పుడు మాట్లాడినా గత ప్రభుత్వ డ్యామేజ్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం అని చెప్తున్నారు కదా, దానికి మీ సమాధానం ఏంటి? వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు ఎమ్మెల్యే నుండి మండల ప్రెసిడెంట్ నుండి వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి ఏమయ్యా పథకాలు లేదంటే జగన్మోహన్ రెడ్డి, ఏమయ్యా ఆడ అల్లర్లు జరిగినాయంటే జగన్మోహన్ రెడ్డి, ఏమయ్యా ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదంటే జగన్మోహన్ రెడ్డి. మొత్తం ఆయన పేరు తప్ప వీళ్ళు అసలు ఉచ్చరించినటువంటి సందర్భాలు రాష్ట్రంలో ఏ ఒక్క నాయకులు కూడా లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు జపం చేయడమే వీళ్ళు పనిగా పెట్టుకొని పని ముందుకు పోతున్నారు తప్ప వీళ్ళు చెప్పినటువంటి ఏమైనా చేస్తే కదా, చేయకుండా ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు నడుస్తున్నారు తప్ప ఆయన పేరు మీద వీళ్ళు ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్ప. ఇప్పుడు మేము విధ్వంసం చేసినామని వాళ్ళు అంటున్నారు. విధ్వంసం అంటే ఏంటి? దాదాపు 7 లక్షల కోట్లు అప్పు అని వాళ్ళు అసెంబ్లీలో చెప్పినారు. ఇంతకుముందు వీళ్ళు ఏమన్నారు, 14 లక్షల కోట్లు అప్పు చేసినామని చెప్పి వీళ్ళే చెప్పినారు. తర్వాత 7 లక్షల కోట్ల లేదు 3,30,000 కోట్లు మాదైతే వాళ్ళు దాదాపు 4 లక్షల కోట్లు వాళ్ళు దగ్గర వాళ్ళు చేసినారు. ఇన్ని అప్పులు చేసినంత వాళ్ళు చేసి వాళ్ళు విధ్వంసం సృష్టించడం ఏమంటే ఎక్కడ విధ్వంసం అవుతుంది? వాళ్ళు చేసినప్పుడు విధ్వంసం లేదు తప్ప మేము చేసినప్పుడు విధ్వంసం లేదు. విధ్వంసం అనేది వాళ్ళు ఒక టైటిల్ లాగా పెట్టుకొని అది జగన్మోహన్ రెడ్డి గారికి వృత్తి, అనవసరంగా జనాలకు మెప్పించాలనే ఉద్దేశంలో భాగంగా ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి, జనం గమనిస్తున్నారు కాబట్టి, వీళ్ళని దూరం పెట్టాలని ఆలోచనలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనం బ్రహ్మాండంగా తండాలుగా వచ్చి దానికి నీరాజనం పడుతుంటే దాన్ని భరించలేక ఆయన మీదనే కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కార్యకర్తలు నాయకులు ఏదైనా చిన్న కేసులు పెట్టేది గతంలో చూసిన గత పాలనలో. కానీ ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఈ టర్మ్ లో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 14-19 ఇంత దాడులు లేవు. ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి అయితేనే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకమునిపే దాడులు, దౌర్జన్యాలు, మటర్లు, మానభంగాలు జరుగుతుంటే పట్టించుకోలే. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన ప్రతిపక్ష నాయకుడు జనం దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి జనం దగ్గరికి వెళ్లకుండా ఉండాలంటే ఆయన మీదనే కేసులు పెట్టాలనే విధంగా వాళ్ళు ఈ విధంగా ప్రయత్నం చేసి వీళ్ళు పోయినప్పుడు అనేక చోట్ల మనుషులు చనిపోవడం జరిగింది. వాళ్ళ మీద ఏ ఒక్క రోజు మేము 5 ఏళ్లలో వాళ్ళ మీద కేసు పెట్టా. ఒంగోలులో 8 మంది చనిపోయినారు, గుంటూరులో 4 చనిపోయినారు, పుష్కరాల్లో 29 మంది చనిపోయినారు. పవన్ కళ్యాణ్ గారు అనంతపురం అంటే ఏంటి మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నారా? మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నారా? చంద్రబాబు అంటే సత్తెనపల్లి కావచ్చు, అక్కడ పర్యటన పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వచ్చిన జనాన్ని చూసి ఆయన భయపడుతున్నారా? 100% అనుమానం ఎందుకు అందులో? అందుకే కదా ఈ కేసులు. ఇప్పుడు వాళ్ళు మంత్రులుగా ఉన్నారు, ముఖ్యమంత్రులుగా ఉన్నారు, అధికారంలో ఉన్నారు. అధికారం ఉన్నప్పుడు జనం వాళ్ళను సపోర్ట్ చేయడం లేదు, జనం సపోర్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పలుకుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా కట్టడి చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఏంటంటే ఒక ప్రతిపక్ష నాయకుడు బయటకు వెళ్తే 3 వెహికల్లో పోలనా, 100 మందితో పోలనా? ఎక్కడన్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలో మనం విన్నాం ఇంతవరకు? ఇంత దారుణంగా మాట్లాడేది, ఇంత దారుణంగా కండిషన్లు పెట్టేది, ఇంత దారుణంగా కేసులు పెట్టేది. ఆయన ఎంత తిరిగితే కేసులు పెడతారు, ఆయన తిరిగితే కేసులు పెడతారు, మాట్లాడితే కేసులు పెడతారు, ధర్నాలు తెచ్చి కేసులు పెడతారు. ఒంగోలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో 15,000 మంది మీద కేసు పెడతారంటే ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు వీళ్ళు? అసలు కనీసం సోయి ఉంది వీళ్ళు చేసే పనులకు? ఏమన్నా అర్థం ఉందా? అర్థం లేకుండా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు అభియోగాలు మోపుకుంటూ వెళ్తే మనకు జనం భయపడతారు. భయపడి మనం చెప్పినట్టు అనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారు. కానీ జనం భయపడే పరిస్థితుల్లో లేరు. పార్టీ క్యాడర్ని మీరు ఎంతమంది లోపల పెడతారో, ఎంతమందిని దాడులు చేస్తారో, ఎంతమంది మీద దాడులు చేసి చంపిస్తారో ఎన్ని కూడా గమనిస్తుంటారు. ఎన్నిటి మనం ఏం చేస్తున్నామో దాని ప్రతిఫలం మళ్ళీ ఉంటుందనేది గుర్తు పెట్టుకొని నడుచుకుంటే అందరికీ బాగుంటుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు అధికారం ఉందంటే ఇదేం అధికారం శాశ్వతం కాదు కదా. ఎవరికైనా మీకైనా మాకైనా వచ్చి 5 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు, మళ్ళీ తర్వాత అయినా ఉంటుంది కదా. అందులో మీ నాయకత్వం వేరు, మా నాయకత్వం వేరు. ఇంకా 30 సంవత్సరాల అధికారం రాజకీయ నాయకుడుగా ఉండే నాయకుడు మా మోహన్ రెడ్డి గారు
మోహన్ రెడ్డి గారు చేస్తే మళ్ళీ అయిపోతుంది, రిటైర్డ్ అవుతాడు. రైట్ నాయకులు కొట్టుకొని మీరు ఇన్ని దాడులు, ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని అక్రమ కేసులు ఈ విధంగా పెడితే నష్టపోయేది మీరే అనేది గుర్తు పెట్టుకొని నడుచుకుంటే బాగుంటుందని చెప్తున్నా. రైట్ మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, తిరుత్తని వేణుగోపాల్ గారు ఉన్నారు జనసేన నుంచి. వేణుగోపాల్ గారు, మీరు ఎలా చూస్తారు? అంటే చంద్రబాబు ఆగ్రహం ఇదంతా చూస్తే ఆ ఎమ్మెల్యేలపై ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉందా? జనసేన స్టాండ్ ఏంటి దీనికి సంబంధించి? చంద్రు గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. చంద్రు గారు, ఇప్పుడు విధ్వంసం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్ నుంచి 11 సీట్లకు రావడం జరిగింది. ఏదైతే మట్టిలో గాని, అదే విధంగా మద్యంలో గాని, అదే విధంగా ఇసుకలో గాని, మైట్స్ గాని, పీకల్ లోతులు ఏదైతే అవినీతి జరిగింది కాబట్టి ఈ రోజు ఆ కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ఎంత పెద్ద కుంభకోణమో చూస్తున్నాం. దాంట్లో ఎవరెవరు ఉన్నారో ఇన్వాల్వ్మెంట్ స్వయంగా విజయసాయి రెడ్డి గారి చెప్పడం జరిగింది. ఆ విజయసాయి రెడ్డి గారు ఎవరు? వైఎస్ఆర్సీపీలో సెకండ్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది మద్యంలో ఏ విధంగా అవినీతి జరిగింది అనేసి. ఏదైతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి క్లారిటీగా ఇవ్వడం చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరైతే ఎక్కడెక్కడ కూర్చొని సిట్టింగ్ మాట్లాడడం అన్ని జరిగింది. కానీ వీళ్ళు ఏమీ జరగనట్టు, మేము అవినీతికే పాల్పడలేదు, మేము నీతి నిజాయితీతో చేశామంటే మరి 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు? అదే విధంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నాయకులు ఎవరైనా విమర్శిస్తే వాళ్ళ అన్పార్లమెంట్ వార్డ్స్ తో ప్రతి నాయకుడు మాట్లాడడము, వాళ్ళపైన కేసులు పెట్టడము, వాళ్ళపైన జైల్లో పెట్టడం చేయడం జరగలేదా? అందుకనే కదా మనకు రాష్ట్ర ప్రజలు 151 సీట్లు 11 సీట్లకి ఇచ్చింది. ఇవంతా విధ్వంసం కదా. అవినీతి ఒక పక్క, దౌర్జన్యం ఒక పక్క, తప్పుడు కేసులు ఒక పక్క, ఈ విధ్వంసాలకే పరాకాష్టే మనకు 11 సీట్లు. కానీ దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం ఈవీఎంల పైన చేస్తారు. అంటే మనం గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్, ఇంకొకరు గెలిస్తే ఈవీఎంలు తప్పు. ఇవన్నీ వీళ్ళు పరిశీలించుకోవాలి. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ రోజు 175 సీట్లకి 94% మనకు దాదాపు 164 సీట్లు ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. ఒంటిలో భయం పెట్టుకొని మనం పనిచేయాలి. ప్రతిపక్షాలు ఏ విధంగా విధ్వంసం చేసిందో, ప్రతిపక్షాలు ఏ విధంగా విరుచుకుపడిందో చూసాము. వాళ్ళకి రాష్ట్ర ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో చూసాము. కాబట్టి ఈ రోజు మనం ఖచ్చితంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ప్రవర్తించి ప్రజలకి, కార్యకర్తలకి దగ్గరగా ఉండాలని చెప్పి ఏదైతే జిల్లా అధ్యక్షులకి, నియోజకవర్గ అధ్యక్షులకి, ఇన్ఛార్జీలకి, అదేవిధంగా పోలిట్ బ్యూరో సభ్యులకి, ప్రతి ఒక్క నాయకుడికి నిన్న జరిగిన విజయవాడలో తొలి అడుగు మీటింగ్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా 154 సీట్లతో వచ్చి 11 సీట్లకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందో, ఎందుకు పడిపోయింది, దాని కారణాలు చెప్తూ వాళ్ళు ఏ విధంగా విధ్వంసం చేశారో అవన్నీ చెప్తూ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఏదైతే నాయకులకి, ఎమ్మెల్యేలకి వివరంగా చెప్పడం జరిగింది. దాన్ని ఈ రోజు వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఎక్కడ విధ్వంసం చేస్తాం, మేమే ఎక్కడ చేస్తాం. అదే విధంగా ఏదైతే ఎమ్మెల్యేలు కానీ, అదే కొంతమంది ఏదైతే ఆబ్సెంట్ అవ్వడము, దాన్ని కూడా చెప్పాడు. ప్రజల్లో మనము, నేను 9 సార్లు గెలిచాను, వరుసగా 9 సార్లు గెలిచానంటే ప్రజల్లో ఏ విధంగా, కార్యకర్తలు ఏ విధంగా వాళ్ళతో కలిసిపోవాలి, రైట్ అదంతా ఓకే. ఇప్పుడు ఏంటి సీనియర్స్ ని కాదు వేణుగోపాల్ గారు, సీనియర్స్ ని చూసి జూనియర్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? ఒక రకంగా ఒక వార్నింగ్ సైన్ అని అనుకోవాలా? ఖచ్చితంగా. ఇప్పుడు ఫస్ట్ టైం దాదాపు 85 మంది ఈ రోజు కూటమి సభ్యులు గెలపడం జరిగింది 164 మందిలో. ఆ కూటమి సభ్యులు కూడా ఈ రోజు నాకు సలహాలు ఇచ్చే స్థాయి చేసి 8 సార్లు గెలిచాను, మీరు తెలుసుకోవాల్సిన ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే 2024లో నేను ఏ విధంగా పనిచేసే వాళ్ళకి టికెట్లు ఇచ్చి తాను సీనియారిటీని కూడా పక్కన పెట్టడం జరిగింది. అదే విధంగా 29లో కూడా నేను ఏదైతే అబ్జర్వ్ చేస్తానో, నా అబ్జర్వేషన్ లో ఏదైతే కరెక్ట్ సభ్యులు ఉంటారో వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇస్తాను, మిగతా వాళ్ళని పక్కన పెడతాం. ఖచ్చితంగా ప్రజలతో, కార్యకర్తలతో పనిచేయండి. మీరు ఏదైతే అధికారంలో ఉండామని తలబిరుస్తూ ఉండదండి, ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉండండి. లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డబ్బుతో 1000 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయిపోదాం అనుకున్నాడు, కానీ 1000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఎమ్మెల్యే ప్రభుత్వం రాలేకపోయింది. అలాంటి కార్యక్రమంతో మనం అయిపోతాం అనుకుని మీరు ఈ విధంగా ప్రజల్లో కానీ, కార్యకర్తలతో కానీ కలుసుకోకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి జరిగిందే మనకు జరగదని స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని అందరూ ఏ పార్టీ అయినా దాన్ని అంగీకరించాలి.
ఏదైతే గర్వంతో పాటుపడినామంటే ఖచ్చితంగా ఆ గర్వాన్ని దిచ్చేస్తారు రాష్ట్ర ప్రజలు. ఏంటంటే వాళ్ళు ప్రత్యక్ష రైట్ దైవం. వేణుగోపాల్ గారు రైట్ అంటే మనం చేసిన పనికి వాళ్ళే రిజల్ట్స్ ఇచ్చేది కాబట్టి. రైట్ వేణుగోపాల్ గారు మాట్లాడదాం. అంకమరావు గారు ఉన్నారు, విశ్లేషకులు. అంకమరావు గారు, చేసిన పని ఏదైతే ఉందో అది ప్రజలకు చెప్పాలి. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు వివరించాలి. అంటే నేను ఇంతకు ముందు అన్నట్టు ఏదైనా ఎలక్షన్స్ ముందు ఈ హడావుడంతా మనం చూస్తూ ఉంటాం, కానీ గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ కార్యకర్తలు పట్టించుకోలేదంటున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో కార్యకర్తల్ని పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టారని ఇలాంటి మాటలన్నీ కూడా మనం వింటూ ఉంటున్నాం. ఈ నేపథ్యంలో ఇది అంతర్గత విభేదాలకు సూచన, లేదంటే నాయకుల నిర్లక్ష్యమా, నిజంగానే, లేదంటే చంద్రబాబు గారి యాక్షన్ ప్లాన్లో భాగమా అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. మీ వ్యూ ఏంటి? చందు గారు, మీకు ప్రైమ్ 9 యాజమాన్యానికి, అలాగే ఈ చర్చలో పాల్గొంటున్న ఫిరోజ్ గారికి, వేణుగోపాల్ గారికి, మోహన్ రెడ్డి గారికి, వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈరోజు నిన్న జరిగినటువంటి వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ నాయకులు, శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు, అలాగే మంత్రులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి, నాయకుల్ని, ముఖ్యమైన వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని తొలి అడుగు అంటే సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చాం, ఏ స్థాయిలో ఉన్నాయి, దానికి ప్రజల దగ్గర నుంచి స్పందన ఎలా ఉంది, వాళ్ళు తృప్తిగా ఉన్నారా, లేదంటే మన మీద ఏమైనా కోపంగా ఉన్నారా, వివరాలన్నీ మీరు కనుక్కోండి. మనం ఏం చేశాము, ఏమి చేయలేకపోయిన వాటి గురించి వివరించి చెప్పండి, చేసిన వాటి గురించి చెప్పండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ శాసనసభ్యులకి ఒక్కొక్కరికి దిశానిర్దేశం చేసుకుంటూ మాట్లాడారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, శాసనసభ్యులు వివిధ కారణాల వల్ల తానా కావచ్చు, ఆటా కావచ్చు, ఆ కార్యక్రమాలకు విదేశాలకు వెళ్ళారు. దాన్ని కూడా ఆయన మాట్లాడటం కూడా జరిగింది. అలాగే ఇక్కడ ఉండి రాని వాళ్ళ గురించి కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఒకటి మాత్రం నిజం, 2014 నుంచి 2019 వరకు విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ఏదో చంద్రబాబు నాయుడు గారు చేస్తారన్న దృక్పథంతో ఆయన గత అనుభవాలు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకి పట్టం కట్టడం కూడా జరిగింది. నిస్సందేహంగా ఎంతో కొంత అభివృద్ధి పదంలో నడిచిన మాట వాస్తవం. మన కళ్ళ ముందు కనపడుతున్నాయి కొన్ని. పోలవరం 72% పూర్తి చేయటం, అమరావతిలో నిర్మాణాలు, అలాగే వివిధ మనకి కనపడుతున్నటువంటి కియా పరిశ్రమ కావచ్చు, తిరుపతిలో ఎలక్ట్రానిక్ హబ్గా ఏర్పాటు చేయటం కావచ్చు, విశాఖపట్నాన్ని ఈరోజు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి కంప్యూటర్స్లన్నీ కూడా అక్కడ ఏర్పాట్లు చేసుకునే విధంగా వివిధ సంస్థలను అక్కడ తీసుకొచ్చిన విధానం కావచ్చు, మిలీనియం టవర్ కావచ్చు, కళ్ళ ముందు కొన్ని కనపడుతున్నమాట వాస్తవాలు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు అంత చేసినా కూడా ఎందుకు ఓడిపోయారు అనేది ఆయనకి అర్థమైంది 2019 ఎన్నికల తర్వాత. కారణం ఏంటంటే, మనం అభివృద్ధి చేసింది ఒక ఎత్తు, చేసింది చెప్పుకోలేకపోవడం అనేది ఒక ఎత్తు, అలాగే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సంబంధించిన వ్యక్తులు చేసినటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మటం ఒక ఎత్తు. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను 37 మంది సిఐల్ని డిఎస్పీలుగా ప్రమోషన్ చేశారు. అందుట్లో 33 మంది కమ్మవారు అంటే వాస్తవాలు చెప్పుకోలేకపోయారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ శాసనసభ్యులు కూడా. అలాగే అమరావతిని కమరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు. అక్కడ ఒక ఇటుక కూడా వేయలేదన్నారు, పోలవరంలో ఇటుక వేయలేదన్నారు. మరి అన్ని జరిగినా కూడా దాని గురించి సమర్థవంతంగా తిప్పికొట్టడంలో విఫలమవటం అనేది ఒక ఎత్తు అయితే, వాళ్ళ శాసనసభ్యులు, నిర్మమాటంగా చెప్తున్నాను, వాళ్ళ శాసనసభ్యులు చాలా మంది చేసినటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి నిరంకుశ విధానాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారనేది మాత్రం వాస్తవం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం. మరి అంతటి వాళ్ళ మీద అంత విరక్తి కలిగి 151 స్థానాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అభివృద్ధిని కొనసాగించాడా, లేకపోతే ప్రజల మన్నన పొందాడా? ఇది గనక మనం ఆలోచించుకుంటా ఉంటే నిస్సందేహంగా అభివృద్ధి విషయంలో ఆయన ముందుకు తీసుకెళ్లలేదన్నమాట వాస్తవం. ఆయన హయాంలో జరిగింది సచివాలయాల నిర్మాణాలు జరిగినాయి, అట్లాంటివి కొన్ని జరిగినాయి తప్ప శాశ్వతంగా ఒక 1000 మందికి ఉద్యోగ కల్పన జరిగే విధంగాను రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాల మీద ఆయన దృష్టి పెట్టలేదు. నిరుపేదలకి ఆయన బటన్ నొక్కి 2,73,000 కోట్ల రూపాయలు పంచడం అనేది మాత్రం వాస్తవం. కానీ అది కాదు మన రాష్ట్రానికి కావాల్సింది ఏంటి? ఈరోజు అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం, రాజధాని లేనటువంటి రాష్ట్రం. ఈరోజు అమరావతికి సంబంధించి 29 గ్రామాల రైతులు 33,543 ఎకరాలు
ఎక్కడైనా సరే ప్రపంచంలో ఒక 1000 ఎకరాలు సమీకరించాలంటేనే గొడవలు అవుతాయి, మనుషులు చనిపోతూ ఉంటారు, రక్తపు టేర్లు పారుతూ ఉంటాయి. అలాంటి చోట ఒక రక్తపు చుక్క చిందకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తారన్న నమ్మకంతో ఆ ప్రాంత రైతులు వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే దాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా 3 ముక్కలు ఆటాడాడు. మరి దాన్ని కూడా ఆయన సమర్థవంతంగా చేసుకోలేకపోయాడు. అమరావతి అనేది 5 అక్షరాలు. చందు గారు గుర్తుపెట్టుకోండి, అమరావతి అనేది 5 అక్షరాలు. అందుకనే ఆయనకు వచ్చిన 151లో 5 ఎత్తుకుపోయారు జనాలు. అంటే అమరావతి మాది అని చెప్పిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించారు కాబట్టే ఆయన చేసిన పనులకి 5 అంకె పోయిందని అయితే నేను విశ్లేషకుడుగా నా యొక్క అభిప్రాయం. 1-5-1లో 5 పోయిందే 11 మిగిలింది అంటున్నారా? నిస్సందేహంగా. ఇక రైట్, అంటే అది కాదు. ఓకే అంకమరావు గారు, గతం ఆయన డ్యామేజ్ చేశారు, దాన్ని మేము క్లియర్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇసుక దోచుకుంటున్నారు, కోనసీమ ప్రాంతాల్లో కావచ్చు, లేదంటే చిత్తూరు వారాహి అమ్మవారి విగ్రహం ధ్వంసం దగ్గర అక్కడ మాట్లాడుతున్న అంశాలు కావచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే టీడీపీలో వైసీపీ కోవట్లు ఉన్నారు, జాగ్రత్త పడాల్సిన టైం ఇది అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. దానిపై మీ కామెంట్ ఏంటి? నిస్సందేహంగా అవినీతి చేయటం లేదు ఈ శాసనసభ్యులు, వీళ్ళంతా కడిగిన ముత్యాలు, ఏమీ చేయట్లేదు అనుకుంటే మాత్రం అది నిస్సందేహంగా పొరపాటే. ఈ రోజు చాలా మంది కొత్తగా వచ్చారా, లేకపోతే వాళ్ళకి మేము ఖర్చు పెట్టాం 40 కోట్లు 50 కోట్లు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, అందినంత కాడికి మనం లాభం పొందాలనే విషయంలో మాత్రం చాలా మంది ఇంకా అంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వచ్చింది కాబట్టి ఆయన హెచ్చరికలు చేశారనేది మాత్రం వాస్తవం. చందు గారు, ఇక్కడ అవినీతి అనేది జరుగుతుంది. అవినీతిని అయితే ఎవరు అరికట్టలేరు నాకు తెలిసినంత వరకు, కానీ నియంత్రించవచ్చు. ఆ నియంత్రించే భాగంగానే చంద్రబాబు నాయుడు గారు వారికి హెచ్చరికలు జారీ చేశారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ఈ రోజు ఇసుకలో కావచ్చు, మద్యంలో కావచ్చు, మరి బియ్యంలో కావచ్చు, దీనికి సంబంధించినంత వరకు కొంత అవినీతి జరుగుతుంది. ఇందాక మీరు ప్రస్తావించిన దాంట్లో కార్యకర్తలకి న్యాయం జరగటం లేదు అనే విషయంలో ఒక 40-50% వరకు మనం కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా కొంతమంది ఈ పార్టీలోకి జాయిన్ అయ్యి, లేకపోతే జనసేనలో జాయిన్ అయ్యి, భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో శాసనసభ్యుల వెంట ఉంటూ వాళ్లే పెత్తనం చేస్తున్నారు. కొంతమందికి వాళ్లే పదవులు వస్తున్నాయి. ఆ ప్రభుత్వంలో అవినీతి అధికారులకి ఈ ప్రభుత్వంలో పదవులు వస్తున్నాయి అన్న భావన కళ్ళ ముందు కనపడుతోంది. కొన్ని వాస్తవాలు కూడా దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టుకొని దాన్ని అరకట్టగలిగితే, ఇలా నదుపాయకంలో చేయగలిగితే, ఎందుకంటే అభివృద్ధి చాలా అద్భుతంగా జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో, ఇది ఎవరిది కాదనలేని సత్యం. ఎందుకంటే రహదారులు చక్కగా ఉన్నాయి, నీటి రంగాలకు సంబంధించి పనులు జరుగుతూ ఉన్నాయి, నాసు బీగుతున్నారు, గుర్రపు డెక్కాలు తీసేస్తున్నారు, కాలువలు దవ్వుతా ఉన్నారు, రైతులకు కావాల్సినటువంటి ధాన్యాన్ని కొన్నారు, 55 లక్షల మెట్రిక్ ధాన్యాలను కొన్నారు, 2వ రోజే వాళ్ళ ఖాతాలో జమేశారు. వృద్ధులకి 4,000 రూపాయలు ఇస్తున్నారు, అలాగే రోగగ్రస్తులకి 10,000 రూపాయలు చెల్లిస్తున్నారు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే కూడా అధికంగా ఇస్తున్నారు. ఇది కాదనలేని సత్యం. అట్లాగే ఈ రోజు పరిశ్రమలకు సంబంధించి వాడు చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటా ఉంటే నేను ఈ రోజు జరిగినటువంటి క్వాంటమ్ వ్యాలీ అనేది దక్షిణాసియాలో మొట్టమొదటిది. ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. అలాగే అమరావతికి పనులు మొదలు పెడుతున్నారు, లేకపోతే పోలవరం పూర్తవుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి విశాఖ ఉక్కు నగరానికి నిధులు తెచ్చుకుంటున్నారు. అలాగే విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. కేంద్రం ఇప్పుడముప్పుడుగా సహాయం చేస్తుంది. జనసేన అధినేత ఈయనకి సంపూర్ణ మద్దతుతో పాటు నైతికంగా వెనకమాల నిలబడి ఎట్లా చేసుకోవాలి అంటే ఆయన దగ్గర నేర్చుకుని భవిష్యత్తు తీసుకోవాలనే నిర్ణయంతో చిన్న చిన్న పొరపాట్లు ఉండా మేము కూడా సర్దుకుపోతాం, 15 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని స్పష్టంగా చెబుతా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో శాసనసభ్యుల విషయంలో కొంచెం మంచి చర్యలే తీసుకోవాలి, అందుట్లో ఎలాంటి సందేహం లేదు. తోగదాడించే వాళ్ళకి ఒక నిమిషం అండి చందు గారు, తోగదాడించే వాళ్ళకి కొంతమందికి అక్కడ వేరే వాళ్ళని నియమించేసి వాళ్ళని అధిపత్యంలో పెట్టాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. ఇంకా మీకు 4 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి వాళ్ళు దారిలోకి రావాలన్నా, మీ మీద ఇలాంటి నెపం లేకుండా ఉండాలన్నా కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి శాసనసభ్యుల మీద అనేది అయితే నా యొక్క ఆలోచన, నా పరిశీలనలోకి వచ్చినటువంటి విషయం. రైట్ అంకమరావు గారు. ఫిరోజ్ గారు, అంటే జరుగుతున్న ఈ పరిణామాలు ఇవన్నీ చూసుకుంటే 2029 ఎన్నికలకు సంబంధించి ఆ సన్నాహాలు ఇవన్నీ కూడా ఇప్పుడే బేజం పడుతుందని అనుకోవచ్చా? ఎలా చూడాలి? మ్యాటర్ ఇంత సీరియస్ అయింది కాబట్టి వార్నింగ్ సైన్ని జూనియర్స్ ఎవరు కూడా సీనియర్స్ని చూసి నేర్చుకోండి, లేదంటే వాళ్ళని అడగండి అంటూ కూడా ఒక హింట్ కూడా ఇస్తున్నారు చంద్రబాబు. ఎలా చూడాలి? డెఫినెట్గా, ఎందుకంటే అధికార పార్టీ అనేది నేను చెప్పాను చేయాలనే ఉద్దేశంతో అంకమరావు గారు మ్యూట్ చేసి మాట్లాడండి. అంకమరావు గారు
ఓకే రైట్ అయిపోయింది రైట్ అయిపోయింది ఫిరోజ్ గారు చెప్పండి. అదే ఏదైతే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం మీకు చెప్పాను, నిరంతరం ప్రజల్లోనే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే వైసీపీ నాయకులు చేసిన విధ్వంసం మన కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. వాళ్ళు చేసిన అవినీతి, వాళ్ళ ఇసుక ఏ విధంగా దోచుకున్నారు, మైనింగ్ లో ఏ విధంగా దోచుకున్నారు, అన్ని అంటే ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో అన్ని వ్యవస్థలు ఏ విధంగా ఓకే నాశనం అలా కాదు చేశారో, ఫిరోజ్ గారు, వాళ్ళు ఎంత దోచుకున్నారో, ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఇవన్నీ చెప్తూనే ఉన్నారు. అది కాదు ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తుంది ఏంటి, ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయట్లేదు ప్రజలకి. అంటే వైసీపీ సంక్షేమంతో వెళ్ళింది, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి అని ముందుకు వెళ్తుంది. మరి ఆ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయట్లేదు అంటున్నారు. నా దగ్గర ఉన్న డేటా ప్రకారం అయితే ఉచిత బస్ ఆగస్టు 15 నుంచి అంటున్నారు, తల్లికి వందనం అంటున్నారు, లేదంటే ఇటు ఆడబిడ్డ నిధి త్వరలో అంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి, పింఛన్లు కూడా ఇస్తున్నారు. మీకు తెలుసు, తల్లికి వందనం మీకు ఇచ్చేసారు తెలుసు, ఆల్రెడీ. ఏదైతే గత ప్రభుత్వంలో చూసాం 2000 పింఛన్ని 3 సంవత్సరాలు చేయడానికి ఆయనకి 5 సంవత్సరాలు పట్టింది. అదే 3000 పింఛన్ని 4000 చేయడానికి అధికారంలో రాగానే ఆయన ఏ రోజైతే హామీ ఇచ్చారో ఆ హామీ ఆ 3 నెలలు కూడా కలుపుకొని మొదటి నెల 7,000 రూపాయలు ఇచ్చి, వీళ్ళు దానికోసం తన సొంత మనుషులు పెట్టి దాదాపు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇది పింఛన్లు ఇవ్వడానికి చేసిన హడావుడి ఏదీ లేకుండా ఏ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉందో దాంతోనే ప్రతి ఇంటికి ఒకవేళ ఆదివారం సెలవు రోజు వస్తే దానికంటే ముందు రోజు మనం ఏ విధంగా ఇస్తున్న విషయాన్ని ఈ ప్రతి ఇంటికి అడిగినా తెలుస్తుంది. ఇక్కడ అలాగే చంద్రబాబు గారు మాట్లాడిన ఒక మాట ఏంటంటే సీఎం స్థాయిలో ఉన్నటువంటి ఆయనే పెన్షన్ ఇవ్వడానికి వెళ్తున్నారు, మరి కొంతమంది ఎమ్మెల్యేలు ఇంకా ఎందుకు వెళ్ళట్లేదు నియోజకవర్గాల్లో పెన్షన్లు ఇవ్వడానికి, ఇది ఆయన ప్రశ్నిస్తున్నారు కదా, దానిపై మీ కామెంట్? డెఫినెట్ గా మీరు అడిగిన క్వశ్చన్ కి బాబు గారు అదే చెప్తున్నారు. 100% మంది ఎమ్మెల్యేలు అయితే ప్రతి ఒక్కరు, ఇప్పుడు మా ఎమ్మెల్యే గద్దె రామారావు గారు ఉన్నారు, అందరికంటే ముందు ఆయనే ఉంటారు. నేను చెప్పేది అంటే ఎవరు చేసుకుంటే ఎంత, ఎవడు ఎంత చేసుకుంటే అంత. ఇందాక ఇంక చెప్తున్నారు మన ప్రజల్లో వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఆపేస్తున్నారంటే అబద్ధాలతో. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సరే ప్రజల్లోకి వచ్చారు ఆయన? ఒక్క వీడియో చూపెట్టమనండి, రికార్డెడ్గా ఉంటాయి కదా. ప్రజల్లో వస్తే ఎలాగా? పరదాలు కట్టాలి, దారి ఎమ్మట ఉన్నన్ని చెట్లన్నీ కొట్టేయాలి, 2,000 మంది 3,000 మంది పోలీసులు ఉండాలి. ప్రజలని దగ్గర కూడా దరిదాపుల్లో రాకుండా ఈ రోజు కావాలని విధ్వంసం సృష్టించడానికి, నాకు సెక్యూరిటీ లేదు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదని ఒక కసితో అమాయకులైన, ఎందుకంటే వైసీపీ పార్టీ ఇవ్వాలి కూడా సైకో లాంటి యువకులు ఆ పార్టీ అభిమానులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఈయనేముందండి 4 మాటలు చెప్తారు, ఆయన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతారు. వాళ్ళు కేసులో ఇరుక్కుంటుంది ఎవరు? ఏ పార్టీ అయినా కార్యకర్తలే కదా. అలాంటి కార్యకర్తల్ని దగ్గరుండి నాశనం చేస్తున్న వ్యక్తి ఎవరు? పార్టీ ఎవరు? ఇవన్నీ కూడా ఉండకూడదు. వీళ్ళ అబద్ధాలు ప్రజల్ని నమ్మించడానికి చేస్తున్న ప్రయత్నం, ఎందుకంటే వాళ్ళ చేతిలో పత్రిక ఉంది, వాళ్ళ చేతిలో టీవీ ఉంది, వీటితోనే వాళ్ళు ప్రజల్లో ఏదైతే ఎక్కించాలనుకుంటున్నారో అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజం అవుతుంది. వైసీపీ వాదన ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజలకు మొహం చూపించలేకే ఇలా విదేశాలకు వెళ్ళిపోయారనే కామెంట్ కూడా చేస్తున్నారు. మాట చెప్తాను సార్, ఇవన్నీ కూడా అవాస్తవాలు. ఇప్పుడు నందిగాం సౌమ్య గారు అమెరికా వెళ్ళారండి, నాకు తెలుసు కాబట్టి. ఆ ప్రజలు ఎలా ఉంటారో మనందరికీ తెలుసు. అంటే కొంతమంది ముందు ఈ కార్యక్రమాలు, అంటే అంత ముందు ఈ కార్యక్రమం జరగాల్సింది. అది ఏంటంటే మనకు అక్కడ జరిగిన విధ్వంసం వల్ల, ఢిల్లీలో జరిగిన దీనివల్ల మనం ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేసుకున్నాం. దానివల్ల కొంతమంది, ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేదండి, బాధ్యతలో ఉండాలి, ప్రజలతోనే ఉండాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఈ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలని, ఆయన చేసిన అరాచకాన్ని, ఈ నాయకులు ఆ రోజు ఎలా రెచ్చిపోయారో అమ్మ నా బూతులు తిడుతూ, అది ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరి గుమ్మానికి వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి మళ్ళీ చెప్పి, మళ్ళీ అలాంటి వ్యక్తిని శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేకుండా చేయాలని బాబు గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటో కూడా ఆయన చెప్తున్నాడు. రైట్ ఫిరోజ్ గారు, అసలు రైట్ మీ మాటలకి మరి వైసీపీ నుంచి ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారు ఏమంటారు చూద్దాం. మోహన్ రెడ్డి గారు ఏమంటారు అంటే, ఎమ్మెల్యేలు కొంతమంది మొహం చూపించలేక విదేశాలకు వెళ్ళిపోయారు, నియోజకవర్గాల్లో చివరి స్థాయి ఉన్నటువంటి ప్రజలు ఎవరికి కూడా ఈ హామీలు ఏవి కూడా అమలు కావట్లేదు అనేటువంటి మాట వినిపిస్తుంది. వైసీపీ అలా ప్రచారం కూడా చేస్తుంది, నిజమేనా? ఏమంటారు? మాకు ఇంతవరకు
టీడీపీని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తిరగలేదని లేక ప్రజల్లోకి రాలేదని మేమైతే విమర్శించలే. వాళ్ళు విమర్శిస్తున్నారు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రాలేదు, పరదాలు కట్టుకున్నారు, డేరాలు కట్టుకున్నారని. ముఖ్యమంత్రిగా ఆయన వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, జనాలకు ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంలో భాగంగా చేయాల్సిన పథకాలు ఇంట్లో నుండి బటన్ నొక్కి వాళ్ళ ఖాతాలో వేసినటువంటి సందర్భం దాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం వీలుంది. 2,70,000 కోట్ల రూపాయల రాష్ట్రం కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ప్రజలకు చేర్చినటువంటి ముఖ్యమంత్రి లేరు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. సరే, అది పక్కన పెడితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల కోసం, వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాల కోసం, వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాల కోసం, వీళ్ళు చేస్తున్నటువంటి మర్డర్లను, వీళ్ళు చేస్తున్నటువంటి మానభంగాలు, వీళ్ళు చేస్తున్నటువంటి రేపులు, ఇవన్నిటినీ ఎక్కడికక్కడ ప్రతిపక్ష నాయకుడిగా చూడడానికి వెళ్తుంటే ఆయనకు రక్షణ కల్పించలేక ఆయన కింద బండి కింద పడి చనిపోయినారని వీళ్ళు ఏదో కాన్వాయ్ కింద పడిందని ఎస్పీ గారు చెప్తారు. తర్వాత మరుసటి రోజే వచ్చేసి వీళ్ళు తెలుగుదేశం పార్టీ వల్ల ఒత్తిడి చేసి ఆ ఒత్తిడి మేరకు ఎస్పీ గారు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారి బండి కింద పడి జగన్మోహన్ రెడ్డి గారిని కేసు పెడతామంటారు. మాట్లాడుతున్నారు వీళ్ళు, ఏం మాట్లాడేది వీళ్ళకి అర్థమవుతుందా? వీళ్ళు చేసినప్పుడు వీళ్ళు ఎంతమంది చనిపోయినారో గుర్తులేదా? అవన్నీ గుర్తు పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రాలేదనే ఉద్దేశంలో ఉద్దేశాన్ని అనవసరంగా ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఎమ్మెల్యే అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేని గడప గడపకు మన ప్రభుత్వం అని వెళ్ళమన్నారు కదా, అలాంటిది ఇది కూడా అనుకోవచ్చు కదా, ప్రజల్లో దగ్గరగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు గారు చెప్పుండొచ్చు అని అనుకోవచ్చు కదా. వైసీపీ ఎందుకు ఇట్లా చెప్తుంది? ఏ నాయకుడైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు దగ్గరగా ఉండడం మంచిది కాదని ఎవరు చెప్పలేదే. మేము వద్దంటే మేము పోవద్దని లేదు కదా, మేము చేయడం తప్పని లేదు కదా. వాళ్ళ ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఫెయిల్ అయ్యారని ఆయన చంద్రబాబు నాయుడు గారు చేయించుకున్నటువంటి సర్వేలో 75 పూర్తి అవుట్ అయిపోతారు, 15 మంది మధ్య రకంగా నిలిచినారు, వీళ్ళు వెళ్ళిపోతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న సర్వేలో వచ్చిందనే ఉద్దేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారే, బాబు మీరు పరిస్థితి మీ పర్ఫార్మెన్స్ బాగలేదు, నా దృష్టిలో ఉంది, మీతో 1-to-1 కూర్చుని ఇప్పుడు మాట్లాడతాను, అయినా కూడా నేను పిలిచినటువంటి విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్యేలు లేకపోవడం ఏం తమాషా చేస్తున్నారని ఆయన ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఆయన మాట్లాడుతున్నాడు. అది మాకు సంబంధించిన వ్యవహారం కదా, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చూసుకుంటున్నారు. దాన్ని పెట్టుకొని మాకేదో 150 నుండి 11కి వచ్చినాయి, వీళ్ళకి అప్పుడే సంవత్సరం కదా, సంవత్సరానికి 90 మంది పోతున్నారు, 90 మంది. అలా కాదు మోహన్ రెడ్డి గారు, అది వాళ్ళ సమావేశం. మోహన్ రెడ్డి గారు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం, వాళ్ళ అధినేత వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎవరికో సరిగా పనిచేయట్లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇది వైసీపీకి ఏం సంబంధం, రాజకీయం చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఎవరు చెప్పి మేము చేయలేదే, మీరు వాళ్ళు చేసుకుంటున్నారు, మేమేం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు నన్ను అడిగినారు కానీ నేను చెప్పలేదు కదా. రైట్, అంటే ఇప్పుడు మీరు మాట్లాడారని కాదు, బయట వైసీపీ నేతలు కామెంట్ చేస్తూ ఉన్నారు కదా, దానికి సంబంధించి మీ స్టాండ్ ఏంటని నేను అడుగుతున్నాను పార్టీ నుంచి. ఇప్పుడు 100% వాళ్ళు ఫెయిల్ అయినారు, దాంట్లో డౌట్ ఏం లే. వాళ్ళు ఇప్పుడు మేమెత్తి చూపించింటే వాళ్ళు మా మీద దాడి చేసిండ్రు. వాళ్ళకు ఉన్నటువంటి ఛానళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి పేపర్లు, వాళ్ళకు ఉన్నటువంటి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పార్టీ నాయకులను అందరినీ తీసుకొచ్చి మా మీద దాడి చేసిండ్రు. మేం చేయరా, వాళ్ళు చేసుకున్నటువంటి సర్వే, వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఇంటర్నల్ పరిశీలన వాటిని చేసుకొని వాళ్ళకి ఎవరెవరు పోతారు, ఎవరెవరు ఉంటారని వాళ్ళు తెలుసుకున్న తర్వాతనే వాళ్ళ మీటింగ్ లో వాళ్ళే తిట్టుకున్నారు తప్ప మేమేం తిట్లా. అదే ఎమ్మెల్యేలే అంటున్నారట, మాకైతే అని నీ కథ చెప్పలేదు, ముందు నువ్వే ఫెయిల్ అయినావు అంటే డైరెక్ట్ కాదు ఇండైరెక్ట్ గా వాళ్ళు అనుకుంటున్నారంట. చంద్రబాబు నాయుడు గారినే ఫెయిల్ అయితే మేమేది ఫెయిల్ అయితే ఆయన చూసి ఎక్కడ గ్రాఫం తీసుకొచ్చి మా మీద రుతున్నారు. మేము 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా 100 అవన్నీ ఎట్లవుతుంది. మళ్ళీ రేపు ఎలక్షన్ 2020 ఎలక్షన్ ఇవన్నీ కావాలి కదా, ఇవన్నీ మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఒక్క నిమిషం మోహన్ గారు ఒక్క నిమిషం. దీని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎటు తిరిగి మనం తట్టుకోలేమని చెప్తున్నారు. అరే బాబు మీరు చేస్తున్నటువంటి రైట్ మోహన్ గారు ఒక్క నిమిషం. మోహన్ గారు ఒక్క నిమిషం. మోహన్ గారు ఒక్క నిమిషం. వాళ్ళే అనుకుంటున్నారు ఫిరోజ్ గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. డిబేట్ చూస్తున్న వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. ఒక్క నిమిషం
ఒక్క నిమిషం మోహన్ గారు, ఇప్పుడు అమరావతి ఫిరోజ్ గారు దాంట్లో మాట్లాడేటప్పుడు పడింది. ఒకరి తర్వాత ఒకరు. మోహన్ గారు ఒక్క నిమిషం, మీకు సమయం ఇస్తాను. ఒక్క నిమిషం మోహన్ గారు ఒక్క నిమిషం. అలాగే ఫిరోజ్ గారు ముగ్గురు మంత్రులు కదండి, మీతో పాటు అలాగే ముగ్గురు మంత్రులు వాళ్ళు రైల్వే ఉన్నారు. జోన్లు నాకు మొదలైంది. క్వశ్చన్లు ఈ వేస్తున్నారు రాత్రి కదా. ఎన్ని రైట్, అవును వాళ్ళకి కూడా సమయం ఇవ్వాలి, వాళ్ళకి కూడా సమయం ఇవ్వాలి. ఒక్క నిమిషం అన్ని ఇచ్చి కాదు కదా, అయినా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వకపోతే మీరు ఎట్లా? చూడండి వాళ్ళు ప్రజలు ముగ్గురు అధికారంలో ఆయన ఎలా ఉన్నప్పుడు తిరుగుతారో, ఆ కుటుంబాలతో ఎలా మమేకం అవుతాడో అది చంద్రబాబు నాయుడు గారికి చెల్లింది. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక వీడియో చూపెట్టండి, ప్రజల్లో వెళ్ళి ఆయన ఓదార్పు యాత్ర చేసినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి బుగ్గలు నిర్మి తలకాయ మీద బుద్ధి పెట్టడం తప్ప సీఎం గారు చేసి ఒక చూపెట్టండి. మీ అన్నట్టు అధికారం దళితులు ఎవరు ఆహంతో పుట్టారో, అధికారమే ఎవరు శాశ్వతం పుట్టారో అనుకొని కదా, లేక ఇళ్లలో కూర్చొని బట్టలు నొక్కి దానికి బయటకు వస్తే అలా కాదు పవన్ కళ్యాణ్ ఫిరోజ్ గారు అలా కాదు మోహన్ రెడ్డి గారు, నేను చెప్తాను ఒక్క నిమిషం. మోహన్ గారు టాపిక్ ఇంకా డిలే అవుతుంది. ఒక్క నిమిషం నేను చెప్తా, మీరు చెప్పిన సమాధానమే వారికి చెప్తా. ఫిరోజ్ గారు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బయటకు వచ్చి జనంలో తిరిగితే ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి బటన్ సిస్టమ్ తీసుకొచ్చారు, బటన్ నొక్కి పథకాలను అమలు చేశామని చెప్తున్నారు వారు. అది అవస్థ కదండి. పరదాలు చాటున మీటింగ్లు పెట్టి బడి పిల్లలు కూడా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి గురించి 4 పెళ్లి గురించి చెప్పాడు. వాళ్ళకి హితబోధ చేయలేదు. చిన్నోళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు రాలేదని వీళ్ళు చూసినట్టు చెప్తున్నారు. హైదరాబాద్ ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ముఖ్యమంత్రి సృష్టించడానికి తప్ప అల్లర్లు చేయడానికి తప్ప మీ సైకో బ్యాగ్ని రెచ్చగొట్టడానికి తప్ప ప్రజల కోసం మీరు వస్తున్నారా? ప్రజలు కష్టాలు ఉన్నారా? ఫిరోజ్ గారు బాధల్లో ఉన్నారా? రైట్, మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం. మిగతా వాళ్ళు కూడా ఒక్క నిమిషం రైట్, ఒక్క నిమిషం వారు నన్ను ప్రశ్న వేశారు. ఫిరోజ్ గారు ఒక్క నిమిషం. మోహన్ గారు ఆగండి ఒక్క నిమిషం. మోహన్ గారు ఒక్క నిమిషం. మీరు అన్నారు ప్రజల్లో ఉండొచ్చా, మీరు చెప్పండి యాంకర్ గారిని. ఒకటే, అదే ప్రజల్లో ఎమ్మెల్యేలు ఉండడం లేదని గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పి మీరు వెళ్ళాలని జగన్ గారు సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయి. మరి దానికి మీరేమంటారు? అదే విధంగా ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఎలక్షన్స్ కి. ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తే ఒక ఆన్సర్ కూడా ఆయన ఏం చెప్పారంటే, ఒక వ్యాఖ్య చేశారు, ప్రజలకి నేను సంక్షేమ పథకాలన్నీ ఇచ్చాను అయినా కూడా ఎందుకు నేను ఓడిపోయానని కూడా ఆయన క్వశ్చన్ చేశారు. అంటే కావాల్సింది ప్రజలకి సంక్షేమ పథకాలు కాదు, ప్రజలకు మేము ఉన్నామనే భరోసా, ప్రజల్లో మేము ఉన్నాము, తిరిగాము, వాళ్ళ కష్ట నష్టాలు చూసామని కదా. మీరు చెప్పింది నాకు అంత అర్థమైంది. నేను చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చిన తర్వాత, కరోనా వచ్చినప్పుడు ఏ నాయకుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో లేకుండా తెలంగాణలో ఉంటే, ఆంధ్రప్రదేశ్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జనం దగ్గరికి ఎమ్మెల్యేలు పంపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో. ఏ రాష్ట్రంలో పోకుండా కూడా ఆంధ్రప్రదేశ్ లో వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఆ టైంలో కూడా ఇబ్బందులు ఉన్నా కూడా పథకాలు అందించడం. వీళ్ళలాగా సంవత్సరాలు టైం పెట్టుకుంటే కాలయాపన చేసుకుంటే జనాలకు మోసం చేసుకుంటే అబద్ధాలు చెప్పుకుంటే తిరగలే. చేసిన తర్వాత వాటిని సక్రమంగా అందినాయో లేదో చూడండి. ఒకవేళ ఇంకా ఎవరన్నా అర్హత ఉన్న వాళ్ళకి అందకపోతే వాళ్ళ ఇంట్లో చూసి వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి కూడా అందించాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరున్న ముఖ్యమంత్రి ఉన్నారు, అందుకన్నా దగ్గరున్న ప్రభుత్వం ఆడింది. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళ సమస్య ఎప్పటికప్పుడు వారం రోజుల్లోనే పరిష్కరించే విధంగా పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఆయన మర్చిపోయి వీళ్ళు ఏదో పని పాట చేయకుండా ఉన్నటువంటి వీళ్ళు కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన దానికి చేసినటువంటి విశ్లేషణ చేసుకొని మీరు దానికి ప్రయత్నం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మేము చేద్దామని మీరు ప్రయత్నం చేయండి, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే మీకు జీరో తప్ప హీరో. అలా కాదు ఫిరోజ్ గారు, ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు, మోహన్ రెడ్డి గారు చెప్పిందంతా నిజమేనా? సంవత్సరాలు కాలయాపన చేయలేదన్నారు. అమ్మ ఒడి ఎప్పుడు ఇచ్చారు చెప్పండి? వాళ్ళు అధికారంలోకి రాగానే ఇచ్చారా, ఏమన్నా టైం గ్యాప్ తీసుకున్నారా? చందు గారు, ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే, మేము అన్ని చేసేసాము, మేము అన్ని అభివృద్ధి చేసాము, సంక్షేమం ఇచ్చాము, కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం మాకు ఓటు వేయలేదు, లేదా ఎన్డీఏ కూటమి ఈవీఎం ట్రాంపింగ్ లో చేసేసిందని ఒక ఆరోపణ చేసి వీళ్ళు బురద జల్లే కార్యక్రమం, చేతులు దుప్పుకునే కార్యక్రమం చేస్తున్నారు. మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి ఉండనా, మీరు మాట్లాడేప్పుడు మధ్యలో మాట్లాడేది ఉండనా, మీరు వేసిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్తాను. ప్రత్యేక హోదా అనేసి రాష్ట్ర విభజన అప్పటి నుంచి కార్యకర్తలు, నేను కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం అనేక ఉద్యమాలు చేశాడు, అనేక కేసులు పెట్టించాడు మా పైన. కానీ హోదా అధికారం వచ్చిన తర్వాత ఎందుకు హోదా తలకపోయాడు, ఎందుకు హోదాను మర్చిపోయాడు? అదే విధంగా సిపి అధికారులకు చెప్పాడు, ఉద్యోగస్తులకి,
నేను వచ్చిన వారం లోపలే సిపిఎస్ ని ఒక క్లారిటీ ఇస్తాను, సిపిఎస్ విధానాన్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద తెస్తాను అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చి కనీసం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఒక 1 అవర్ అయినా కూర్చొని ఉద్యోగస్తులు చర్చలు చేసి సిపిఎస్ ఓపీఎస్ గురించి ఏదైనా దాని బదులు జీపీఎస్ పెట్టారు కదా సార్, మీరు మర్చిపోతే జీపీఎస్ దాని బదులు పెట్టారు కదా. అనండి సార్, మీరు చెప్పిందంతా విన్నారు, మేము చెప్పేది కూడా ఇన్ని ప్రజలు ఛానల్ ద్వారా ప్రజలు వినండి. ఇప్పుడు సిపిఎస్ గురించి కానీ ప్రత్యేక హోదా గురించి కానీ, అదే విధంగా జనవరిలో ప్రతి సంవత్సరం జనవరి 1 ప్రతి నెల మేము ఏదైతే ఉద్యోగస్తులకి క్యాలెండర్, నిరుద్యోగుల క్యాలెండర్ వదులుతామన్నాడు, 1 సంవత్సరం ఉన్నా వదిలేడా? జనవరిలో సంక్రాంతి సార్, ఆ మాదిరిగా కౌంటర్ ఇస్తే మేము కూడా మాట్లాడి ఒక్క నిమిషం అండి మోహన్ గారు, ఒక్క నిమిషం వారిని మాట్లాడండి. మోహన్ గారు ఒక్క నిమిషం, మీకు సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం. అదే జలయజ్ఞము ఏదైతే కేంద్ర ప్రభుత్వం 8 కోట్లు ఇస్తే దాన్ని ఒక ప్రాజెక్ట్ పూర్తి చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? అదే విధంగా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 93 దానికి సరైన గ్రాంట్స్ రిలీజ్ చేయకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఉద్ధరించేశారు రాష్ట్రాన్ని, ప్రజల్ని, కానీ మాకు ఓటేయలేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది తప్పు. మేనిఫెస్టో ఇలేదు, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో లేదు అంటే ఎక్కిన రోజు నుంచి మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు. అదే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అడగలేదు ప్రతిపక్షాలు మన మేనిఫెస్టో, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో గురించి. 2 సంవత్సరాల మేనిఫెస్టో గురించి వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళు చేయకపోతే ఆ రోజు ప్రశ్నించాలన్నారు. అదే ఇక్కడ ఎన్డీఏ కుటుంబం వచ్చి నెక్స్ట్ రోజు మీరు మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారే. మరి ఈరోజు 64 లక్షల మందికి 34,000 కోట్లు పెన్షన్లకి ఇవ్వలేదా? 4,000 రూపాయలు చొప్పున, 10,000 రూపాయలు చొప్పున, 14,000 రూపాయలు చొప్పున. అదే విధంగా అన్నా క్యాంటీన్ 203 అన్నా క్యాంటీన్లు కాకుండా మళ్ళీ ఏదైతే 21 టెంపుల్స్ లోను ఉచితంగా భోజనాలు పెట్టడము, ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లకి ఈ రోజు ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఎన్డీఏ కూటమి. ఏబిసిడి ఆమోదించడం జరిగింది. అదే విధంగా ప్రతి గ్రామానికి కనీసం ఒక రోడ్డున్న వేయాలని పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒక నడుం కట్టి ఈ రోజు ప్రతి గ్రామానికి ఒక రోడ్డు, కొత్త రోడ్డున్న వేయాలని వేస్తున్నారు. 93 కేంద్ర ప్రయోజనం సార్ వినాలి సార్. ఇంచోపు మేనిఫెస్టో ఏం చేయలేదు. సంవత్సరం రోజులు ఇచ్చిన హామీలు ఏమైతే నెరవేర్చిన వాటిని చెప్తాం, వినే ఓపుకుంటాలి. వినరు, మళ్ళీ ఏమైతే ఏమి ఎన్డీఏ కూటమి హామీలు అంటారు. అది కరెక్టేనా? అది కరెక్టేనా? ఇచ్చిన హామీని చెప్తున్నాం, దాన్ని వినే ఓపిక లేదు. ఏమి అంటారు, అది ఎంతవరకు కరెక్ట్? వినాలి. 93 కేంద్ర ప్రయోజనాలు, ఈ ప్రయోజనం పథకాలకి గ్రాంట్లు అలా కాదు వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు గుంతలేని అలా కాదు వేణుగోపాల్ గారు, అంటే వాళ్ళు క్వశ్చన్ చేసింది ఏంటంటే గుంతలేని రోడ్లు అన్నారు. మరి అక్కడ వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ ప్లేసెస్ లోకి వస్తే మేము రోడ్లు చూపిస్తాం అంటున్నారు. నాటుతున్నారు సార్ రోడ్లలో, వీళ్ళ 5 సంవత్సరాలు వాళ్ళ నియోజకవర్గంలో గుంతలు ఉంటే చూపిస్తాం. మోహన్ గారు అంతే ఒక్కచోట చేసి రాష్ట్రమంతా చేస్తామని చెప్తున్నారు. అంటే చెప్పుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన మీడియా ఉంది కాబట్టి అట్లా ప్రచారం చేస్తుంది. వాళ్ళకి కావాల్సిన పార్టీ నాయకులు కాబట్టి ప్రచారం చేస్తారు. మాకుండేది ఒకే పార్టీ, ఒకే మీడియా, ఒకే ప్రచారం చేస్తే మరి చెప్పేవాళ్ళు లేరు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఒక్క నిమిషం కూడా డబ్బులు పెట్టి కొంటారు, వాళ్ళకు కూడా అంగమరావు గారు రైట్ ఒక్క నిమిషం అన్ని రకాలుగా వాళ్ళు వాడుకొని ఓకే సరే మాట్లాడదాం. ఒక్క నిమిషం. అంకమరావు గారు, గత 5 సంవత్సరాలు వైసీపీ ఏం చేసింది, సంవత్సర కాలంలో చేస్తున్నటువంటి పనుల్ని చెప్పాలి. కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు, వాళ్ళకి సంబంధించి కూడా సీరియస్ అయ్యారు. అయితే ప్రజలతో ఎమ్మెల్యేల దూరాన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే వాళ్ళు నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉండేలాగా మీ సజెషన్ ఏంటి, ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి కూడా? అంటే ముఖ్యంగా ప్రజల్లో ఉన్నారా లేదా అనే దానికంటే కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారా లేదనేది ముఖ్యం. రోజు ప్రజల్లో ఉండి ప్రజల సొమ్ము దోసుకునే వాళ్ళు ఎవరికి కావాలి?
ప్రజలతోటి కాదు, ప్రజల అవసరాలు ప్రజల కోసం. ఇప్పుడు ఆ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం చూసుకుంటా ఉంటే ఇప్పుడు వాళ్ళు 85% రహదారులకి మరమ్మతులు సంపూర్ణంగా పూర్తి చేశారు. చాలా గ్రామాలు ఈరోజు ప్రశాంతంగా వెళ్ళగలుగుతున్నారు. 2014 నుంచి 2019 వరకు 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించారు. ఇది ఒకటి గమనించుకోవాల్సిన అంశం. మరి గత 5 సంవత్సరాల్లో ముఖ్యంగా ఎస్సీ కాలనీలకు సంబంధించి 17,000 కిలోమీటర్లు పూర్తి చేయగలిగారు. అది కేంద్రం నుంచి పురస్కారాలు కూడా లభించినాయి వాళ్ళకి. ఎస్సీ సప్లాన్ నిధులను ఒక్కట కూడా పక్కదారి మళ్లించలేదు, అది గమనించుకోవాలి. కానీ కూటమి ప్రభుత్వం పోయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ నిధులు కావచ్చు, ఎస్సీ పథకాలు కావచ్చు, వాటినన్నింటినీ రద్దు చేయడం కూడా జరిగింది. వాళ్ళకి 27 పథకాలను రద్దు చేశారు, ఒక్క పథకాలు కూడా అమలు చేయలేదు. వాళ్ళకు సంబంధించినటువంటి నిధులు పక్కదారి వెళ్ళిపోయినాయి. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసింది కాబట్టి మళ్ళీ ఈ ప్రభుత్వం తప్పులు చేయొద్దు అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దానికి శాసనసభ్యులు సహకరించాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఇక్కడ ఒక్క విషయం చెబుతానండి, ఇందాక మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ఒకే ఒక విషయం చెప్తాను నేను. 2020 సంవత్సరం నాడు అమ్మఒడి పథకం కింద 6,349 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీ ప్రభుత్వం కేటాయించింది. 2021 నాటికి 6,228 కోట్ల రూపాయలు, అంటే తర్వాత సంవత్సరానికి 121 కోట్ల రూపాయలు తగ్గింది. 2020 నాటికి 5,715 కోట్ల రూపాయలు, అంటే 6,344 కోట్ల రూపాయలు తగ్గింది. 2023 నాటికి 5,540 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చారు, అంటే 800 కోట్ల రూపాయలు తగ్గింది. 4 లక్షల మంది పిల్లలు బడికి అంటే ఇలా సంబంధించినటువంటి పథకాలకి ఇలా కూడా వాళ్ళు వేరే చాటుకి వెళ్ళటం కూడా జరిగింది. ఇదన్నీ మనం సాధించిన ఘనత ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఇందాక వారు చెప్పినట్టు, వేణుగోపాల్ గారు చెప్పినట్టు, నిస్సందేహంగా కూడా ఇంకొక సంవత్సరం ఇలా అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో మీరేమీ మిగులు నిధుల్లో ఇచ్చిపోలేదు, గమనించుకోవాల్సిన అంశం ఇక్కడ ఇది. ₹1, ₹2 కాదు ఈ రోజు ఇవ్వడానికి. వాళ్ళకి సంబంధించినంత వరకు ఆ రోజు మీరు 42 లక్షల మందికి ఇచ్చారు. ఈ రోజు 67,27,164 మందికి వీళ్ళు తల్లికి వందనం కింద ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కొన్ని కనపడుతున్నాయి, మనం ఒప్పుకోవాలి. తప్పులు చేసి, ఇందాక నేను చెప్పాను మొహమాటం లేకుండా, శాసనసభ్యుల వల్ల కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి అని చెప్పని, దాన్ని సరిదిద్దుకునే క్రమంలో వాళ్ళ తప్పులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చింది కాబట్టి సరిదిద్దుకోమని బహిరంగంగా చెప్పారు. సరిదిద్దుకోకపోతే వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తారు కూడా. నిస్సందేహంగా ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. గతంలో ఏం చేశారు, గతంలో తప్పులు చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇచ్చారు. మోహన్ రెడ్డి గారు మీకు అన్ని తెలిస్తే మాట్లాడండి. మధ్యలో మీరు ప్రతిదానికి అడ్డుపడి ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలని మీ యొక్క పార్టీ తలంపు, అది అందరికీ తెలిసిందే. కనీసం మీరు ఉన్న వాస్తవాలను చెప్పుకోండి, ఎందుకు అబద్ధాలు చెప్పుకుంటారు. ఒకసారి ఏదైనా నేను చెప్పింది ఒకటి తప్పని మరి ఎందుకు అడ్డుపడుతున్నారు మీరు? మంచి పద్ధతి కాదు కదా. మీరు అధికారం కోల్పోయారు, మళ్ళీ అధికారంలో రావాలంటే ప్రజలందరూ పొందాలా, దాని గురించి ఆలోచించుకోకుండా ఇంకా ఎందుకు చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. మీరు ఏం తప్పు చేయకపోతే, మీరు అన్ని మంచి పరిపాలన చేస్తే 150 స్థానాలు పరిమితం అయిపోయారు. ఈ రోజు ఆలోచించుకోండి, ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఎదురువాళ్ళు చెప్పేది వినాలా? ఒక నిమిషం మోహన్ గారు, మీకు జనం ఓట్లేసింటే కదా మీరు గెలవడానికి. జనం ఓట్లేలే, మీరు మెయింటైన్ చేసినారు. వారు రాజకీయ విశ్లేషకులుగా డేటా చెప్తున్నారు. ఒక నిమిషం డేటా చెప్తున్నారు. ఒక్క నిమిషం మోహన్ గారు, వారు టీడీపీలో ఉన్నటువంటి, కూటమిలో ఉన్నటువంటి తప్పు చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి తప్పులు చెప్తున్నారు. ఒక్క నిమిషం మోహన్ గారు, ఒక్క నిమిషం ఒక్క నిమిషం వారు ఇద్దరులోనే తప్పులు చెప్తున్నారు. రైట్, తప్పు. నేను మొదటి నుంచి నలుగురికి ఈక్వల్ గా సమయం ఇస్తూ వస్తున్నాను. మోహన్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. అంకమ్మ గారు ఒక్క నిమిషం. మోహన్ గారు ప్లీజ్ దయచేసి రాంగ్ ఇది ఇవ్వద్దండి. నేను అందరికి ఈక్వల్ గా సమయం ఇస్తున్నా. ప్యానెల్ లో ఉన్న మిగతా సభ్యులు కూడా అడగండి. ఒక్కొక్కరికి సమయం ఇస్తూ వస్తున్నాను. రైట్. సమయం వృధా అవుతుంది. ఒక్క క్వశ్చన్ ఫైనల్ గా. విమర్శలు చేయాలని కాదు కానీ, మిమ్మల్ని విమర్శించాలని కాదు కానీ,
కాకపోతే నాకు వాళ్ళు ముగ్గురు అయినప్పుడు నేను ఒక్కనైనప్పుడు నాకు వాళ్ళతో పాటు ఎవరున్న టైం అనేది అందరికి ఒకటే కదండి. ఎంతమంది ఉన్నా రైట్, మీరు అన్నది కరెక్టే, కానీ నేను మీకు సమయం ఇస్తున్నాను, మాట్లాడనీయకుండా అయితే చేయట్లే కదా. ఒక్క నిమిషం రైట్ సమయం లేదు, ఒక్క నిమిషం రైట్. ఖచ్చితంగా మీకు ఇచ్చినప్పుడు మిమ్మల్ని మాట్లాడినిచ్చే ఎక్కువసేపు. ఒకసారి మీరు డిబేట్ అయిన తర్వాత ఒకసారి చూసుకోండి లింక్ లో, నేను మీకు టైం ఇచ్చాను. ఫైనల్ గా ఒక నిమిషం ప్రజల కోసం. రైట్ ఓకే వస్తా కంక్లూడ్ చేద్దరు కానీ ఒక నిమిషం అండి. అంకమరావు గారు ఫైనల్ గా చెప్పండి 2029లో చూసుకుంటే గనక ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఉద్యోగాల కల్పన కోసం యువత అందరూ మాట్లాడుతున్నారు. వాటితో పాటు కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచితేనే కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చేది. ఒకవేళ దీన్ని పక్కన పెట్టేస్తే ఇలానే ఉంటే గనక ఒకవేళ ఓటమి తప్పదనేటువంటి సంకేతాలు కూడా వినిపిస్తుంది నేపథ్యంలో మీరు కంక్లూడ్ చేస్తున్నటువంటి మాట ఏంటి? ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్న పరిశ్రమలు ఉద్యోగ కల్పన ఇదే విధంగా 5 సంవత్సరాలు కనుక కొనసాగితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాట్లాడే అవకాశం కానీ వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కానీ ఇటు పరిస్థితిలో రాదండి. చందు గారు గమనించుకోండి, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఢిల్లీ పెద్దలతో మాట్లాడుకొని ఢిల్లీ పెద్దల నుంచి వాళ్ళు రహదారులకి 72,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు, రైల్వే నిర్మాణాల కోసం 70,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు, ఈ రోజు అమరావతి కోసం 43,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు, అందుట్లో 15,000 కోట్ల రూపాయలు రాయితీ ప్రకటించారు. అలాగే విశాఖ ఉక్కు నగరానికి తెచ్చుకున్నారు 11,500 కోట్ల రూపాయలు, అలాగే పోలవరానికి 12,500 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు. ఈ రోజు 9 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఒప్పందాలు జరుగుతున్నాయి, రోజు కూడా వస్తున్నాయి. నిన్నగాక మొన్న రేమండ్ సాల్డ్, అలాగే ఈ క్వాంటమ్ వాల్యూకి సంబంధించి రోజుకొక పథకాలు, రోజుకొక పరిశ్రమలు వస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగ కల్పన జరుగుతోంది. దానివల్ల రేపు పిల్లల భవిష్యత్తు మన కళ్ళ ముందు ఉంటారు. చందు గారు ఒకటి గమనించుకోండి, ఇప్పటి వరకు జరిగిన పొరపాటు ఏంటంటే 2024లో వీళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఒక విషయం గమనించుకోండి, ఎక్కడైతే దూర ప్రాంతంలో ఉండి ఉద్యోగాల కోసం పట్టచేత పట్టుకొని రాష్ట్రాల్లోకి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు సరిగ్గా రాక బాధపడ్డ యువకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి అండగా ఉన్నటువంటి ఎస్సీ వర్గాలకు చెందిన వాళ్ళు కావచ్చు, ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు మార్చుకొని వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి చెప్పుకొని 20 నుంచి 25% ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయించారు. చందు గారు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి. అంకం గారు రైట్, మిగతా వాళ్ళ కన్క్లూజన్ కూడా తెలుసుకుందాం. ఫిరోజ్ గారు ఫైనల్ గా మీ మాట. మోహన్ గారు మీ దగ్గరకు వస్తా ప్లీజ్. ఫిరోజ్ గారు చెప్పండి. ఇదే భ్రమలో ఉండండి, 29లో కూడా ఈ ప్రజా తీర్పుని మళ్ళీ ఈవీఎంలు అనండి, మీకు సింగిల్ డిజిట్ వస్తుంది. ఏదైతే ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేదు, ఎమ్మెల్యేల మీద కానీ ప్రభుత్వం మీద కానీ, చంద్రబాబు నాయుడు గారు అంటే నిరంతరం ప్రజల్లోనే ఉండండి, ప్రజలకు సేవ చేయండి. సేవ చేయడం ద్వారానే మళ్ళీ మన అధికారంలో రావాలనుకుంటాం తప్ప చంద్రబాబు నాయుడు గారి ఏ ఎమ్మెల్యే ప్రశ్నించడం లేదు. చంద్రబాబు నాయుడు గారి ఏ ఎమ్మెల్యేని కూడా తీవ్రంగా ఆయన మందలిస్తుంది, కొద్దిగా హితబోధ చేశారు, దాన్ని తప్పకుండా నెరవేరుస్తారు. రైట్ ఫిరోజ్ గారు. వేణుగోపాల్ గారు మీ మాట ఫైనల్ గా ఏం చెప్తారు కన్క్లూజన్? చంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడు. ఇప్పుడు సంవత్సరం ఏదైందో సంవత్సరానికి చేయాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ చేశాడు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఇంకా చేస్తానని చెప్తున్నాడు. కానీ వీళ్ళ ఆతృత, వీళ్ళ ఆవేదన, వీళ్ళ ఆత్మరచన, వీళ్ళ మనుగడ సాగదు, వీళ్ళు ఉనికి చాటుకోలేరని చెప్పేసి ఏదో ఒక కార్యక్రమం చేస్తుంటారు. గెలిచిన రోజు నుంచి మేనిఫెస్టో అయ్యాడా అన్నాడు. ఇంక ఇవ్వాల్సింది 3 స్కీములు, 2 ఇచ్చాడు, ఇంక 4 ఇవ్వాలి. ఆగస్టులో 3 ఇస్తున్నాడు. ఆర్టీసీ బస్సు విషయం అయితేనేమి, అదేవిధంగా ఆడపిల్లలకి 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు వాళ్ళకి 1500 ఇవ్వడం ఏంది, కానీ రైతులకు కానీ 3 ఆగస్టులో ఇస్తాడు. మళ్ళీ ఒకటి ఏదైతే నిరుద్యోగుల సమస్య, ఏదైతే ఉద్యోగాలు 20 లక్షల మంచి ఉద్యోగాలు, అది ఆల్రెడీ దాని ప్రాసెస్ జరుగుతా ఉంది. ఒకే సంవత్సరం. కానీ వీళ్ళు ఉనికిని చాటుకోవడానికి మోహన్ గారు కంక్లూడ్ చేయండి. రాష్ట్ర ప్రజలు మర్చిపోతారు. మేనిఫెస్టో అంటారు, వీళ్ళు ఇంకొకటి ఇస్తే ఆక్రోశంతో ఏడుస్తున్నారు. రైట్ మోహన్ గారు చెప్పండి. కంక్లూడ్ చేయండి. ఇదంతా కాదు మోహన్ గారు, మీరు ఏం చెప్పాలనుకున్నారు? కంక్లూడ్ చేయండి. సరే సార్ నేను చెప్తున్నా, వేణుగోపాల్ గారు చెప్పినట్టు వాళ్ళు చేసిన పథకాలు ఏ ఒక్కటి ఇంకా మళ్ళీకి రాలేదు. 3,000 రూపాయలు మేము ఇస్తున్నటువంటి పెన్షన్ 10 లక్షల మంది తీసేసి 4,000 ఇస్తున్నారు. ఆ 4,000 తప్ప చేసిన కార్యక్రమాలు లేవు. ఇది గ్యాస్ అంటున్నారు, గ్యాస్ మధ్యలో అయిపోయింది. అంటే ఒకటికి వచ్చి ఒకటికి రాలేదు. మళ్ళీ అమ్మఒడికి సంబంధించి కూడా కొంతవరకే వచ్చింది, అందరికీ థ్యాంక్ యూ. తిరుత్తని వేణుగోపాల్ గారు థ్యాంక్ యూ, మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ, అంకమరావు గారు థ్యాంక్ యూ, డిబేట్ లో జాయిన్ అయినందుకు. ఏది ఏమైనా
ప్రజల్లో ఉంటేనే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు. ప్రజల్లో అంటే ప్రజలకి సంక్షేమం అభివృద్ధి అమలు చేస్తేనే, ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేస్తేనే మళ్ళీ ఆ పార్టీకి ఉనికి. అంతే తప్ప డబ్బు పంచడం వల్ల మళ్ళీ అధికారంలోకి వస్తాం అనేది భ్రమ అంటూ కూడా ఒక రకంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి అటు టీడీపీ నుంచి చెప్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం సమన్వయంతోనే ఉంది, సమన్వయంతోనే ముందుకు వెళ్తుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి మాట. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.